మద్రాసులో 121 మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి తొక్కిసలాట ఘటనకి సంబంధించి బోలేబాబాకి క్లీన్ చిట్ ఇచ్చింది. దాని మీద వేసినటువంటి ఆ తొక్కిసలాట మీద వేసినటువంటి నిపుణుల కమిటీ. యూపీ ప్రభుత్వానికి రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ్ సారథ్యంలో 3 సభ్యులు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే బోలేబాబా అసలు పేరు సూరత్ పాల్. పోలీసులు నిందితుడి జాబితాలో మాత్రం సూరత్ పాల్ పేరుని చేర్చలేదు. దర్యాప్తు సమయంలో గత ఏడాది అక్టోబర్లో కమిషన్ ఎదుటి బోలేబాబా హాజరయ్యారు. ఈ కమిటీ బోలేబాబా క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక అందజేసిందని లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. కొందరు కుట్రదారులు బోలేబాబాని యూపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ ఎత్తుగడల కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇది సత్యానికి విశ్వాసానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. తొక్కిసలాట చోటు చేసుకున్న తర్వాత కార్యక్రమం ప్రధాన నిర్వాహకుడు ప్రకాష్ పదుకర్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమానికి 80,000 మందికి వస్తారని అనుమతి తీసుకుంటే 2.5 లక్షల మందికి రావడంతో ఘోరం జరిగిందని యంత్రాంగం వాదించింది. ఇవి ఘట్ట వెనకాల కుట్ర కోణం ఉందని అప్పట్లో యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తే ఇప్పుడు దానికి అనుగుణంగా జరుగుతోంది.